హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిప్లొమా C20 CME 4th సెమిస్టర్ రిలేటెడ్గా వెబ్ టెక్నాలజీస్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ టెక్నాలజీస్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వచ్చేసినప్పటికీ మీరు రాయడానికి కొంచెం కష్టపడాలి. ఈవెన్ రాయడానికి తర్వాత చూస్తే చదవడానికి కొంచెం కష్టపడాలి. వై? బికాస్ లెందీ సిలబస్ కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్ కోసం మాట్లాడుతూ ఉంటాడు. HTML, జావా స్క్రిప్ట్, CSS, సో అలా అర్థమైందా? సో అందుకనే ప్రతి ఒక్క దాని మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ ఇందులోని ఎస్సేస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక లెసన్ నుండి ఒక 8 మార్క్ వస్తుంది. ఒక 8 మార్క్కి చదవడానికి ప్రతి లెసన్ నుండి చాలా ఎస్సేస్ ఉన్నాయి. ఓకే, అందుకని అంత ఈజీ అయితే ఏం కాదు. బాగా ప్రిపేర్ అవ్వాలి. నైట్ టైం కూడా కొంచెం కష్టపడండి. 1 డే బిఫోర్ అని, లేదంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా సర్లే ముందు రోజు రాత్రి కూర్చొని చదివేద్దామని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు సబ్జెక్ట్ని. ఓకే, ఎందుకంటే చదవడానికి కొంచెం టైం పడుతుంది తప్ప కష్టమని అయితే నేను చెప్పట్లేదు. చదవడానికి టైం టేకెన్, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎస్సెస్ ఉంటాయి. అందులో ఏం అడుగుతాడో మనకు తెలియదు. లక్ బేస్ మీద వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విని మీరు చూసుకోండి. అండ్ కరికులం నుంచి టిక్ చేసుకోండి. వీడియో క్వాలిటీ కనుక ఇంప్రూవ్ చేసుకోండి. యూట్యూబ్లోని మీకు కనిపిస్తుంది వీడియో క్వాలిటీ, అది అడ్వాన్స్లో పెట్టుకొని చూడండి. ఓకే, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో ఇందులో బ్లూ ప్రింట్ మనం చూసేస్తే ఫస్ట్ వెబ్ టెక్నాలజీస్ రిలేటెడ్గా టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుండి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. లైక్ అంటే ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ అలాంగ్ విత్ 1 8 మార్క్ ఎస్సే. అండ్ అలానే మీకు కనుక 10 మార్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రిపేర్ అవుతాను అనుకుంటే 2, 3, 4, 5 లెసన్స్ నుండి ఎక్కడి నుంచైనా, ఏ మూల నుంచైనా మీకు సిలబస్లోని ట్విస్ట్ చేసైనా కూడా అడగవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావు, 10 మార్క్స్కి డిఫరెంట్గా రావచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ టోటల్ బ్లూ ప్రింట్. ఓకే, చూసుకోండి ఇప్పుడు. ఓకే, అండ్ ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటే, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఎస్సేస్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్ కూడా కొన్ని చెప్తా, బట్ అవే వస్తాయని అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకు అంటే ఎస్సేస్లో మనం ప్రిడిక్షన్ చేయొచ్చు, కానీ షార్ట్స్ మంచిగా స్కోర్ చేయాలంటే ప్రతి ఒక్క మూల చదవాలి మనం. అదే షార్ట్ యొక్క మైనస్. ఎందుకంటే 3 మార్క్స్ కాబట్టి వాడి ఎస్సేలో ఒక మధ్యపాటు అడగొచ్చు, లేదా షార్ట్ ఏదో ఒక ఫ్రేమ్, ఒక ట్యాగ్ కోసం, లేదా ఒక ప్రాపర్టీ కోసం, లేదా ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్, ఇవన్నీ చదివే వాళ్ళకే షార్ట్స్ మంచి మార్క్స్ పడతాయి. అది గుర్తుపెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ నెంబర్ 1 ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఏంటి అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది మీకు ఒకటి ఉంది. ఎస్సేలో ఐదర్ A or B రాయొచ్చు. కాబట్టి కొన్ని ఎస్సేస్ మనం చదువుకున్నా ఆ రాలేని ఎస్సే ఏదో ఒక ఇంటర్నల్ చాయిస్లో పోయింది అనుకోండి, ఓకే, అది బెటర్ మనకి. కాబట్టి చూసుకోండి ఏం చేయాలి అనేది. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ అండ్ HTML ఇంట్రొడక్షన్లో వచ్చేసినప్పటికీ మనకి ఏంటి అంటే 1.11 ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని మీరు డిస్క్రైబ్ చేయండి, బాగా చెప్పండి HTML డాక్యుమెంట్ని. ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే డిస్కస్ ది ఫార్మాటింగ్ ట్యాబ్స్. ఓకే, 1.15 అన్నీ చదవండి. లేదు అనుకుంటే అన్నీ చదవలేము అనుకుంటే 8 మార్క్స్కి అట్లీస్ట్ కొన్నైనా చదివి ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చిన్న ప్రోగ్రామింగ్ ఏమైనా రాయడానికి ట్రై చేయండి. తర్వాత 1.16 డిస్కస్ ది లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, ఇవి కూడా చదివితే అన్నీ చదవండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. దట్స్ డిపెండ్స్ అపాన్ యూ. ఓకే, అవి టోటల్ 3 క్వశ్చన్స్ చెప్పాను. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్గా డిస్క్రైబ్ టేబుల్స్ ట్యాగ్స్ లైక్ టేబుల్ అని చెప్పి మనకు ఉంది కదా ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ 1.20. ఇది అయితే మీకు డిస్క్రైబ్ టేబుల్ ట్యాగ్స్ అని చెప్పేసి అడగొచ్చు డైరెక్ట్ 8 మార్క్ ఎస్సే. లేదు అనుకుంటే మీకు చాలా క్వశ్చన్స్లోని ప్రీవియస్ ఇయర్స్లో ఒక టేబుల్ ఇస్తాడు, అందులో కొన్ని వాల్యూస్ ఆర్ ఆల్ఫాబెట్స్ సంథింగ్ టేబుల్ అయితే ఇస్తాడు. ఆ టేబుల్ మనం HTML ప్రోగ్రామింగ్ ఈ టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ HTML ప్రోగ్రామ్ రాయాలి. వాడు ఒక టేబుల్ ఇస్తాడు, ఆ టేబుల్కి టేబుల్ ట్యాగ్స్ యూజ్ చేస్తూ HTML ప్రోగ్రామింగ్ అయితే రాయాలి. ఓకే, చూసుకోండి, అలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎస్సే క్వశ్చన్స్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 1. ఓకే, షార్ట్స్ మాట్లాడదాం. నెక్స్ట్ షార్ట్స్ ఏంటి అడగొచ్చు అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ టెక్నాలజీస్ ఆఫ్ వెబ్ పేజ్, అంటే బేసిక్ ఎలిమెంట్స్. ఒక HTML పేజ్ మనం తయారు చేస్తున్నాం, వెబ్సైట్ తయారు చేస్తున్నాం అంటే HTML ఎలిమెంట్స్, బేసిక్ ఎలిమెంట్స్ ఏముంటాయి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయింటైనింగ్ వెబ్సైట్. ఓకే, ఎలా మనం మెయింటైన్ చేస్తాం వెబ్సైట్ని, సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్. థర్డ్ వచ్చేసినప్పటికీ HTML ఎలిమెంట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, అది థర్డ్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఇక్కడ మార్క్యూ విత్ ఆట్రిబ్యూట్స్ అని ఉన్నాయి కదా, డిస్కస్ ది మార్క్యూ ట్యాగ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్, బోల్డ్ సార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ మరీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్పిన షార్ట్సే రావాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సేస్లో నేను మీకు చెప్పాను చూడండి, ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని, లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని. ఇందులోని మీకు
లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ మీరు చదివారు అనుకోండి ఎస్ఏలో, డిఫైన్ స్ట్రాంగ్ సైట్ ట్యాగ్ అని అడిగాడు అనుకోండి. ఒకవేళ మీరు లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎస్ఏలో చదవకపోతే అందులో నుండి ఏవో 2 తీసుకొని ట్యాగ్స్ షార్ట్లో అడుగుతాడు, అప్పుడు షార్ట్ పోతుంది. కాబట్టి సో నేను ఓన్లీ డైరెక్ట్ షార్ట్స్ చెప్పాను, బట్ ట్యాగ్స్ నుండి కూడా ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, సో చూసుకోండి, ఎస్ఎస్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టండి, షార్ట్స్ లక్ బేస్లో వెళ్ళండి. ఓకే, అండ్ యూనిట్ నెంబర్ 2 ఎవరు వదలొద్దు. వై? బికాస్ వెరీ చిన్న యూనిట్, ఉన్న అన్ని యూనిట్స్లో కన్నా యూనిట్ నెంబర్ 2 ఈజ్ వెరీ షార్ట్ యూనిట్. ఓకే, ఇందులో మనకి మెయిన్ ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది లింక్ అండ్ హైపర్ లింక్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ది హైపర్ లింక్ అండ్ ఇమేజింగ్ ట్యాగ్స్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. 2.1 ఇది అక్కడ. ఓకే, అదే 2.1. ఓకే, సరే, అది చాలా ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 2.7 ఎక్స్ప్లెయిన్ ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ ఇన్ సిఎస్ఎస్. వెరీ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బాక్స్ ప్రాపర్టీస్ లైక్ బార్డర్, పొజిషన్, మార్జిన్, ప్యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులోని మీకు ఇక్కడ ఫ్రేమ్, తర్వాత ట్యాగ్స్ ఉన్నాయి చూసారా కొన్ని, అండ్ ట్యాగ్స్ చెప్తున్నాను కదా, ఆ ట్యాగ్స్ నుండి షార్ట్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. చూసుకోండి, ట్యాగ్స్ ప్రిపేర్ అవుతాను అనుకుంటే షార్ట్స్ వస్తాయి, లేదంటే కష్టం. చూసుకోండి. ఓకేనా. 3.1 XML అండ్ జావా స్క్రిప్ట్. ఇందులో కూడా మనకి కొన్ని ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ అయినవి, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయినవి నేను చెప్తాను. ఓకే, అది మాత్రమే చూసుకోండి. ఇక్కడ మీకు చూస్తే డిస్క్రైబ్ ది గ్లోబల్ ఫంక్షన్స్ ప్రొవైడెడ్ బై జావా స్క్రిప్ట్ అనేది షార్ట్లో అడుగుతున్నాడు, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే అండర్స్టాండ్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ బై జావా స్క్రిప్ట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, మనకి చూసారు కదా జావా స్క్రిప్ట్ అని చెప్పి. అలా మ్యాథ్ ఆబ్జెక్ట్ అండ్ అలానే డేట్ ఆబ్జెక్ట్, ఈ 2 చదువుకోండి. ఎస్ఏస్ అవి. మ్యాథ్ ఆబ్జెక్ట్ అనేది సపరేట్ ఎస్ఏ, డేట్ ఆబ్జెక్ట్ అనేది సపరేట్ ఎస్ఏ. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓకే, చాలా ఎక్కువ సార్లు అడిగాడు, అందుకే నేను మీకు మరీ ఎస్ఏలో చెప్తున్నా. ఇంకొకటి ఉంది, అదేంటి అంటే ఎక్స్ప్లెయిన్ హౌ టు డిఫైన్ అండ్ కాల్ అ ఫంక్షన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఎక్స్ప్లెయిన్ ది రూల్స్ ఫర్ డిజైనింగ్ XML డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పినట్టుగా చదువుకోండి, అందులో ఎన్ని వీలుంటే అని చదవండి. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా మీకు ఇంటర్నల్ చాయిస్లో పోయినా ఇంకో క్వశ్చన్ నేను చెప్పిన వాటిలో రావచ్చు. ఈ పర్టికులర్ యూనిట్ నుండి బాగా చూసుకోండి. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే అరేస్ ఉన్నాయి చూసారా ఇక్కడ, సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్. వాటి యొక్క డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ మీద మీకు ఒక షార్ట్ అయినా అడగచ్చు, లేదా ఎస్ఏ అయినా అడగచ్చు. కాబట్టి మీరు ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది సింగిల్ డైమెన్షనల్ యారేకి, మల్టీ డైమెన్షనల్ యారేకి. ఓకే, జస్ట్ సింటాక్స్ లాగా చూసుకోండి, అవి షార్ట్స్లో అయినా ఎస్ఎస్లో అయినా రాయడానికి బాగా పనికొస్తాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ XML, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్. ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈవెంట్ అంటే ఏంటి, ఓకే జావా స్క్రిప్ట్లో, అది కూడా షార్ట్. ఓకే, చూసుకోండి. అండ్ జావా స్క్రిప్ట్ అజాక్స్ అండ్ jQueryలోని మనకి డిఫైన్ అజాక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ షార్ట్. డిఫైన్ క్వరీ jQuery అనేది ఇంపార్టెంట్ షార్ట్. ఫీచర్స్ ఆఫ్ jQuery అనేది చాలా ఇంపార్టెంట్ షార్ట్. నెక్స్ట్ ఇంకా షార్ట్స్ ఏంటి అడుగుతాడంటే మనకి ఇందులోని డిఫైన్ AngularJS. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ AngularJS. ఓకే, డిఫైన్ AngularJS లేదా పర్పస్ అండ్ యూజ్ ఆఫ్ AngularJS ఇలా అడగొచ్చు మనకి. ఓకే, ఇప్పుడు చెప్పిన మెయిన్గా అజాక్స్ కానీ jQuery కానీ, తర్వాత ఒక నిమిషం AngularJS కానీ. ఓకే, ఇవన్నీ కూడా ఫీచర్స్, వాటి యొక్క అడ్వాంటేజెస్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడిగిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఎస్ఎస్ విషయానికి వస్తే మనకి చాలాసార్లు ఎక్కువ రిపీటెడ్గా అడిగింది ఇక్కడ చూడండి. 4.19 ఎక్స్ప్లెయిన్ AngularJS ఫిల్టర్స్ లైక్ లోవర్ కేస్, అప్పర్ కేస్, ఫిల్టర్, ఆర్డర్ బై అండ్ కరెన్సీ. చాలాసార్లు మనకు అడుగుతున్నారు అలాంటి క్వశ్చన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇవి. ఓకే, 4.13 డిస్క్రైబ్ jQuery ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్. మౌస్ ఈవెంట్స్ కానీ, కీబోర్డ్ ఈవెంట్స్ కానీ, ఫామ్ ఈవెంట్స్ కానీ. ఓకే, చాలా ఇంపార్టెంట్, 3 చూసుకోండి. అప్పుడే మీరు ఎస్ఏ అడిగితే ఏది అడుగుతారని చెప్పలేము. అట్లీస్ట్ అయితే మీరు ఫామ్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్ అయితే చూసుకోండి. ఓకేనా, అట్లీస్ట్ అని చెప్తున్నాను నేను. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి 4.4. ఓకే, ఎక్స్ప్లెయిన్ XML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ XML HTTP రిక్వెస్ట్. ఓకే, చాలా
5. Okay, explain how to combine HTML and PHP. First important essay question. Next 5.7, list various data types and explain them with examples. ఫస్ట్ 5.5 చదవకపోయినా 5.7 ఫస్ట్ చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటది? వేరియస్ డేటా టైప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దమ్ విత్ ఎగ్జాంపుల్స్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ అరేస్, చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్ 5.11. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఒకటి, టైప్స్ ఆఫ్ అరేస్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్తుంది చూడండి. 5.14, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ MySQL database functions in PHP. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ సెషన్, ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ అ సెషన్. 5.24, 5.25, 5.26 కలిపి ఒక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ డిఫైన్ సెషన్, ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ అ సెషన్, అంతా కలిపి ఒకటే, 10 ఎస్ఏలు కాదు ఇవేమి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు పాస్ డేటా ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అదర్ వెబ్ పేజ్. టోటల్గా ఇదొకటి 2 పైన ఒక 3, 5 ఎస్ఏలు చెప్పాను. ఈ 5 ఎస్ఏలు చదవండి. ఇందులోని మినిమం 12 to 13 ఇంకా ఎక్కువ ఎస్ఏలే ఉన్నాయి. అట్లీస్ట్ నేను చెప్పిన 5 అయినా చదవండి. ఓకే, అట్లీస్ట్ అంటున్నాను, చూసుకోండి మళ్ళీ. ఓకే, అట్లీస్ట్ అని చెప్పాను, జాగ్రత్తగా. అందుకే చెప్పిన ప్రతి ఒక్కటి ఇందులో ఇంపార్టెంట్, బట్ అన్నీ చదవడానికి టైం లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అట్లీస్ట్ అయినా చదువుకుంటే పాస్ అవ్వడానికైనా ఉంటుంది. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అడుగుతాడు అంటే మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ అరేస్ మనకి లిస్ట్ చేయమని అడగవచ్చు. తర్వాత కుకీ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ సెషన్ అండ్ కుకీ, అండ్ అలానే ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ సర్వర్ బాగా ప్రిపేర్ అవ్వండి, అది ఎక్కడైనా అడిగే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే లిస్ట్ వేరియస్ వెబ్ సర్వర్స్. ఓకే, సో ఇలాంటివి మనకైతే అడగొచ్చు. ఓకే, దట్స్ ఇట్. ఓకే, స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అని చెప్పి మనకు ఉంటాయి ఇందులో కదా, అలాంటి లిస్ట్ మాత్రమే, ఏమి మీరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, జస్ట్ అన్నీ ఉన్నాయి ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది, జస్ట్ మీకు షార్ట్ అయినా పనికొచ్చేదానికి. అండ్ ఒక్కసారి నా ప్యూర్ సజెషన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి తిప్పి షార్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఎస్సేస్ అవసరం లేదు, షార్ట్స్ ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా అడిగారో చూసుకొని ప్రిపేర్ అయితే ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.